హాయ్! ఇవాళ నేను పాలకూర పకోడీ చేశానండి. అచ్చం బయట తిన్నట్టే ఉంది. టేస్ట్ మాత్రం క్రిస్పీగా చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. అంత శ్రమ పడాల్సిన అవసరమే లేదు. చాలా అంటే చాలా బావుంది. ముందు ఒక 1 టేబుల్ వరకి ఓమా, కొంచెం సాల్ట్ వేసుకొని చపాతీ కర్రతోని ఈ విధంగా ప్రెస్ చేయండి. తర్వాత ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టండి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఒక కట్ట వరకి పాలకూరని చిన్నగా తురుముకొని ఈ విధంగా వేసుకోండి. వాటర్‌తోనే వేసుకోండి. తర్వాత ముందుగా మనం చేసుకున్న ఓమా, పసుపు, అలాగే ధనియాల పొడి చేసి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని, ఒక కప్పు వరకు శనగపిండి వేసుకొని బాగా కలుపుకొని, ప్రెస్ చేయకండి అసలు నార్మల్‌గా ఈ విధంగా తరుముతూ బాగా కలుపుకొని, వాటర్ ఏం అవసరం లేదు. ఈ విధంగా జారేటట్టు కలుపుకొని పక్కన పెట్టండి. తర్వాత వేడి వేడి నూనెలో ఈ విధంగా చిన్నగా చిన్నగా వేసుకోండి. పొడి పొడిగా వేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా వేసుకొని హై ఫ్లేమ్ మీద క్రిస్పీగా కాల్చుకుంటే అంతే అండి. చాలా అంటే చాలా బావుంటాయి. చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే 3 డేస్ వరకు తినేయొచ్చండి. సేమ్ హోటల్‌లో చేసినట్టే ఉంటుంది టేస్ట్ మాత్రం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్.